హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కాస్త లేటుగా మీ ముందుకు వచ్చినందుకు క్షమించాలి. ఈ మధ్య కాస్త వేరే పనుల వల్ల బిజీగా ఉండి వీడియోలను చేయలేకపోయాను. గాయ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీరు గమనిస్తున్నట్టున్నారు. మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మనది ఒక కొత్త ట్రిప్ స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు చిన్న వీడియోలో చెప్పినట్టు సంక్రాంతి పండగకి అందరూ కోడి పందాలని అట్లా పల్లెటూళ్ళకి వెళ్ళి వెళ్తూ ఉంటే నేను మాత్రం చైనాలో ఉన్న మకావ్ అనే కంట్రీకి ప్రయాణం అయ్యాము. అది చాలా అందమైన సిటీ అని అందరూ చెప్తూ ఉన్నారు. కొన్ని వీడియోలో చూడటం వల్ల నేను రిలీజ్ అయ్యి ఆ కంట్రీని మీకు చూపిద్దాం అనేటి పరిస్థితుల్లో బయలుదేరాను. గాయస్, ఈ మధ్య పెద్ద వీడియోలు కొద్దిగా ఎక్కువ చూడట్లేదు ఆడియన్స్, కానీ తప్పదు. నేను కొద్దిగా ఈ లెంగ్తీ వీడియోని 26 minutes చాలా అద్భుతంగా ఉంటుంది. పిన్ టు పిన్ ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి. చాలా బ్యూటీగా ఉంటుంది అన్నమాట ఈ వీడియో అంతా. అయితే మకావ్కి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు అన్నమాట. మేము మలేషియా కోలాలంపూర్లో మాకు లేవర్ ఉంటుంది. మళ్ళీ అంటే 4 ఫ్లైట్ల జర్నీ మాది అప్ అండ్ డౌన్. మలేషియా వెళ్తుంది ఇప్పుడు ఈ ఫ్లైట్ కోలాలంపూరు. ఇప్పుడు ఇక్కడ 12 గంటలకు స్టార్ట్ అవుతున్నాం మేము. అదే 11:50కి. మలేషియాకి ఒక 4 గంటల జర్నీ ఉంటుంది. అక్కడ మళ్ళీ లేవర్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మకావ్కి వేరే ఫ్లైట్లో మళ్ళీ జర్నీ ఉంటుంది. ఓవరాల్గా రేపు ఒక ఆఫ్టర్నూన్ కల్లా మేము మకావ్ చేరుకుంటాం అనుకుంటున్నాము. అది గైస్, ఇక ఇక్కడ ఈ దేశం గురించి, ఇలా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, పద్ధతులు అన్నీ మనం బ్యాక్ టు బ్యాక్ మాట్లాడుకుందాము. అయితే ఇంకా మీకు అక్కడ బడ్జెట్, అక్కడ ఉన్న మన ఇండియన్ హోటల్స్, మన అక్కడ ఏంటి స్పెషల్, మకావ్కి ఎందుకు వెళ్ళాలి ఇండియన్స్, అటువంటి విషయాలన్నీ నేను మీకు రాబోయే వీడియోలో బ్యాక్ టు బ్యాక్ మీకు చెప్తాను అనమాట. అదిగో ఫస్ట్ సెషన్ పూర్తయిపోయింది. మళ్ళీ మనం మలేషియాలో ల్యాండ్ అయిపోయాం అనమాట ఇప్పుడు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ నుంచి మీకు బడ్జెట్ వివరాలు కానివ్వండి, తర్వాత ఫుడ్కి సంబంధించిన మన ఇండియన్ హోటల్స్ కానివ్వండి, అన్ని డీటెయిల్స్ నేను సేకరించాను. అయితే గోవాకి ఫ్రీక్వెంట్గా వెళ్ళి క్యాసినో ఆడే ఆడియన్స్కి మాత్రం ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం చూడాలనుకున్న ఆడియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చైనాలో అనుబంధంగా ఉన్న కొన్ని దేశాలు తైవాన్, హాంకాంగ్ అండ్ మకావ్, ఈ 3. ఇది పూర్తిగా చైనాలో ఉండవు, కానీ మనం ఆ దేశం పేరు సెర్చ్ చేసినప్పుడు మాత్రం మకావ్ చైనా అని వస్తుంది, హాంకాంగ్ చైనా అని వస్తుంది, తైవాన్ చైనా అని వస్తుంది అనమాట టైటిల్. కానీ ఆ దేశానికి సంబంధం లేదు, వీళ్ళు స్వయం పరిపాలన ఈ దేశాలు అనేది మనం విన్నమాట. గాయస్, అక్కడ ప్రజలు అండ్ ప్రభుత్వాలు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఉన్నాయి. అవన్నీ మీకు రాబోయే వీడియోలో నేను చూపిస్తాను. ఇదిగోండి మన కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ షాప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, బ్యూటీ షాప్ అన్నమాట. ఇక్కడ మనం పర్ఫ్యూమ్స్ ఫ్రీగా కొట్టుకోవచ్చు, కావాలంటే ఫ్రీ అన్నమాట. వాళ్ళు ఏమంటారు, మనల్ని శాంపుల్ ఫీజులు అక్కడ ఉంటాయి, కొట్టుకోవచ్చు. ఒకటి చాలా కాస్ట్లీ ఉన్న పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్
అది guys, ఈ లెంగ్త్ వీడియోస్లో సమస్య ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ డబ్బింగ్ చెప్పేదానికి చూసే విషయాలు దృశ్యాలు నా దగ్గర మైక్ లేదనమాట, అందుకని నేను డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. తప్పుగా అనుకోవద్దు. అయినా సరే మీకు ఆడియో బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడున్నా సరే మైక్ ఉన్నా మనం ఏం చెప్తాం గైస్, ఇదే కదా చెప్తాం. మనం చూసుకుంటా అక్కడది ఈ షాపులు ఈ గట్రా చెప్తాం కదా. ఇదిగోండి అర్మాన్ డ్యూటీ ఫ్రీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కోలంబర్ ఎయిర్పోర్ట్ కూడా. అండ్ చూస్తూ ఉండండి గైస్. ఇక్కడ మ్యూజిక్ ఏమని పెడదాం అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా జర్నీ ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఫ్లైట్ నెంబర్ 2, డే 1 అనమాట. ఇది డే 1 12th జనవరి. తెల్లారితే మనకి దసరా పండుగ, సంక్రాంతి పండుగ, భోగి పండుగ వస్తుంది. అండ్ సెకండ్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఫ్లైట్ ఎక్కిపోతున్నాం మళ్ళీ. ఈ ప్రయాణంలో మేము అన్ని ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ బుక్ చేయడం జరిగింది. ఫ్లైట్ టికెట్లు కూడా చాలా కాస్ట్లీ పడినాయి అంటే మేము 4 days బిఫోర్ మేము బుక్ చేయడం జరిగింది. అండ్ జనవరి 8వ తారీఖు మేము బుక్ చేసాం. 12వ తారీఖు జర్నీ ఉంటుంది. మాకు అప్ అండ్ డౌన్ వచ్చి మాకు దాదాపు 60,000తో పడింది ఫర్ పర్సన్, అంటే 30,000 దాకా పడింది అనమాట. మా ఓల్డ్ డేస్లో కాస్త ముందుగా మనం బుక్ చేసుకుంటే ఒక 15,000, 16,000లో పడుద్దని అనుకుంటున్నాను. మేమేం చేసామంటే మర్రిగా సింగపూర్ వెళ్దామా, ఫిలిప్పీన్స్ వెళ్దామా, అట్లా అని అనుకొని చివరికి మాకావుకి ఫిక్స్ అయిపోయాము. దానివల్ల మాకు ఫ్లైట్ ఛార్జీలు ఎక్కువ పడినాయి అనమాట. మనం టేకప్ అవుతున్నాము మలేషియా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో. వ్యూ మాత్రం ఫ్లైట్స్లో పైనుంచి చాలా మంచి వ్యూస్ క్యాప్చర్ చేశాను గైస్, ఎంజాయ్ చేయండి. ఈ గ్యాప్లో ఏదైనా మ్యూజిక్ వేస్తే బాగుంటుంది, కానీ మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. ఆ మ్యూజిక్ యాప్స్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అదే మనం కొనుక్కుంటే అందులోంచి మనం ఫ్రీ ట్యూన్స్ వాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోరు. కానీ ఇప్పుడు మనం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేసి అప్లోడ్ చేస్తే మాత్రం కాపీ రైట్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ దాన్ని మ్యూట్ చేస్తే మొత్తం వీడియో అంతా బోల్డ్గా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ నాకు అయిందనమాట. సో కాస్త మానిటైజేషన్ అయిందాక మీరు సపోర్ట్ చేసి చూసి అది లైక్లు కామెంట్లు చేసి కాస్త సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయ్యి మామూలుగా మానిటైజేషన్ అయిందనుకో, ఆ తర్వాత ఖచ్చితంగా మీకు అద్భుతమైన సినిమా టైప్లో మంచి వీడియోలు నేను మీకు అందిస్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, కాస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి కూడా కాస్త రికమెండ్ చేయండి. ఇది ఒకటే నేను ఆశిస్తున్నాను గైస్. దయచేసి సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఫ్లైట్ టేకప్ అవుతుంది చూడండి సరదాగా. అంటే నా మిత్రులు చాలామంది అడుగుతున్నారు, ఈమె నువ్వు ట్రిప్కి వెళ్తున్నావు కానీ వస్తున్నావు, జర్నీ ఏం చూపించలేదని అడిగారు. దానికోసం గైస్ ఈ వీడియో. అండ్ ఇవన్నీ కొద్దిగా బతికరంగా అంటే ఫ్లైట్ ఎక్కేది, దిగేది, తీయటం. ఎందుకంటే తోటి ప్రయాణికులు కొంతమంది ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అయినా సరే ఈసారి సాహసం చేసి తీసాను. చూడండి మలేషియా పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం గ్రీనరీ, మొత్తం గార్డెన్స్ అనుకుంటే తోటలో చాలా అందంగా ఉంది. ఇప్పుడు దృశ్యాలన్నీ చాలా బాగుంటాయి. పైన మళ్ళీ సముద్రం వస్తుంది, సముద్రం కాడ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఈ జనవరి అంతా నాకు తెలిసి అక్కడ ప్రజలందరూ ఖచ్చితంగా జాకెట్లు,
అండ్ షట్టర్లో వేసుకోకుండా ఎవరు బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళే ఆ వాతావరణంలో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ టెంపరేచర్ అంతా తెలుసు కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. అట్టప్పటికి మేము కూడా ఎందుకంటే మంచిదని ఒక ఉడి వేసుకెళ్ళాను. అది చాలా కాపాడింది నన్ను లక్కీగా. చూడండి వ్యూస్ అదిరిపోతాయి చూడండి పైనుంచి. అదే మలేషియా టు మకావ్. ఇది ఒక 3.5 గంటల జర్నీ పడింది మాకు. అండ్ మొత్తానికి ఒక 8 అవర్స్ ఓవరాల్గా జర్నీ చేసాము. కాస్త ఇబ్బందికరమైన జర్నీయే, ఎందుకంటే ఫ్లైట్స్ చాలా కంజెస్టెడ్ అనమాట. నేను 5'6" ఉంటాను నేను. అలాంటి వాడికి ముందు సీట్లలో మోకాళ్ళకు అంతా ఉంటాయి అన్నమాట. 6 feet ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఈ బడ్జెట్ ఫ్లైట్స్ అనమాట, ఎకానమీ. మన లగేజ్ కూడా 7 kgs. చికెన్ బ్యాగ్స్ అయితే లేవు మాకు, క్యాబిన్ బ్యాగ్సే ఉన్నాయి. సో మా ప్రయాణం చూడండి గైస్, వ్యూస్ అదిరిపోతాయి చూడండి పైనుంచి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. లక్కీగా ఏంటంటే మాకు ఇది డే జర్నీ అయింది మార్నింగ్. అది లక్కీగా నేను క్యాప్చర్ చేయగలిగాను, ఎందుకంటే ఫ్లైట్స్ మ్యాక్సిమం నైట్ జర్నీలు ఎక్కువ. హైదరాబాద్ టు మలేషియా నైట్ జర్నీ కదా, మనం అక్కడ నుంచి ఏం చూపించలేకపోయాం కదా. అట్లాగే ఇది డే జర్నీ అవటం వల్ల మనకి అడ్వాంటేజ్ అయిందన్నమాట. వ్యూస్ చాలా బాగుంటాయి. అసలు వీడియోని స్కిప్ కొట్టద్దు, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. మకావ్ కంట్రీని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది, బ్యూటీ అనమాట. నేను సిటీని మాత్రం కవర్ చేయగలిగాను, అవుట్స్కట్స్ కూడా నాకు చూడాలనిపించింది. వాళ్ళు మన దేశంలో లేని ఇంకా కొత్త కొత్త రకాలు కూరగాయలు, ఫ్రూట్స్ పండిస్తున్నారు వాళ్ళు. అన్నింటిని నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. ఫ్రూట్స్ అంటే ఇది మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక గ్రేప్స్ని ఒక వెరైటీగా ఒక పెద్దగా రెడీ, మనకన్నా సైజు పెద్ద సైజులు, అండ్ ఇట్లాగే కొన్ని రకరకాల ఫ్రూట్స్ని వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్లు చేసి మాత్రం బాగా పెద్ద సైజుల్లో పండించారు. వాటి రుచి కూడా చాలా అద్భుతంగా, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. మనం ఆరెంజ్లు ఇక్కడ కొంటాం, కొన్ని మన అదృష్టం బాగుంటే తీయగా ఉంటాయి, లేదంటే పుల్లగా ఉంటాయి. కానీ అక్కడ ప్రతి ఆరెంజ్ కొంటే అంత స్వీట్గా ఉన్నాయి అన్నీ. మరి వాళ్ళ కల్టివేషన్, వాళ్ళ హార్టికల్చర్, ఇటువంటి రకాల ప్రయోగాలతో వాళ్ళు ఎంత చైనా అంటేనే ప్రయోగాలు కదా, మనుషుల మీద మందుల మీదే చేసేవాళ్ళు వాళ్ళు. ఇక మొక్కల మీద చేయరా, మొక్కల మీద కుక్కల మీద ప్రయోగాలు చేయటంలో వాళ్ళే అన్వేషణ చెయ్యి. కానీ బాగా నచ్చింది. ఫ్రూట్స్ అన్నీ ఏ ఫ్రూట్స్ తీసుకున్నది ఎంతో అద్భుతమైన రుచికరంగా అనిపించింది మాకు. ఎందుకంటే మనం అక్కడ పాకిస్తాన్ హోటల్లో భోజనం చేసాము, అయినప్పటికీ ఆ ఫుడ్ మాకు ఏమంత నచ్చలేదు. సో అయినా సరే మేము కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని మేనేజ్ చేసాం బయట. కానీ ఆ ఫ్రూట్స్ అన్నీ చాలా 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 స్వీట్గా అనిపించినాయి అన్నమాట. నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. మన ఇండియాలో కూడా అగ్రికల్చర్ వాళ్ళు, డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు అటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేసి గింజల విత్తనాల మీద చేసి వాళ్ళు ప్రయోగాలు చేసి వాటిని తెచ్చి మన రైతులు కూడా అందిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బాగుంటారని నేను అనుకుంటున్నాను. కానీ నాట్ ఓన్లీ చైనా కంట్రీస్, మకావ్ కంట్రీస్ అని కాదు, కానీ ప్రపంచంలో ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య మన దేశానికి వచ్చింది. అట్లాగే కొన్ని కొత్త అటువంటివి కూడా మన రైతులకు ఇస్తే రైతులు అద్భుతంగా వ్యవసాయాలు చేసి డబ్బులు ఆర్జించి చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. తర్వాత అక్కడ ఇంకా చాలా చాలా వ్యవస్థల గురించి మాట్లాడాలి మనం. సరే, మనం అక్కడ అవన్నీ ఎందుకు, ఆ దేశం అందాలు చూడటానికి వెళ్ళామని దాని గురించి మాట్లాడుకుందాము. మిగిలిన విషయాలు ఏంటంటే అక్కడ గవర్నమెంట్లు, పద్ధతులు, పనితీరులు, అక్కడ క్వాలిటీ,
అండ్ పనులు అన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా డిఫరెన్స్లు ఉంటాయి. మనం ఒకసారి ఆ దేశం వెళ్తే, ఆ దేశం కాదంటే నా ఉద్దేశం మకావ్ అనే కాదు, మకావ్ కానీ, చైనా కానీ, హాంకాంగ్ కానీ, తైవాన్ కానీ, చైనా సంబంధించిన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ కూడా, జపాన్ కానీ, చాలా అద్భుతమైన టెక్నాలజీ, చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లీన్ అండ్ గ్రీన్ అండ్ ఇవన్నీ పద్ధతులు చాలా అడ్వాన్స్గా ఉన్నాయి అన్నమాట. ఫ్లైట్ ల్యాండ్ అయింది గైస్ మకావ్ కంట్రీలో. ఈ మకావ్ అనేది చూడండి, ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంగా ఉంటుంది. మీరు కెమెరా 360 డిగ్రీస్లో ఎక్కడ పెట్టినా అదొక సుందర సేనరీ దృశ్యంగా ఉంటుంది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్స్, ఆ రోడ్లు, ఆ బ్యూటీ అన్నీ ఎలాగ ఉన్నాయో చూడండి. ఎంతో చిన్న కంట్రీ అది. నాకు తెలిసి ఒక రోజుకి పర్ డే కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ఆ దేశంలో. లక్షల కోట్లు అనమాట. ఎందుకంటే ఒక 150 క్యాసినోలు ఉన్నాయి అక్కడ. అంటే చాలామందికి తెలుసు, ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో లాస్ వేగాస్ ఉంది. అమెరికాలో ఉంటుంది అది లాస్ వేగాస్లో ప్రపంచంలోనే అత్యధికమైన ఎక్కువగా క్యాసినోలు ఉన్న స్టేట్ అది. ప్రపంచంలో సెకండ్ పొజిషన్లో మకావ్ ఉందన్నమాట. ఇది ఇంత చిన్న దేశం అంటే ఇక్కడ ఇన్ని మకావులు ఇక్కడ ఇన్ని క్యాసినోలు ఉండడానికి కారణం కూడా చైనా వాళ్ళ క్యాసినోలే అని అనుకుంటున్నాను. నాకు తెలిసి చైనా వాళ్ళు మళ్ళీ లాస్ వేగాస్ అమెరికాకి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులే ఉండుంటాయి అని అనుకుంటున్నాను. సరే, అటువంటి పెద్ద పెద్ద విషయాలు మనకి ఎందుకులే కానీ చూడండి ఈ రోడ్లని ఎలా ఉన్నాయో. రోడ్లు, ఫ్లైఓవర్లు, బిల్డింగ్స్, అది షిప్ యార్డ్ అటు సైడు. కానీ మాకు కూడా లక్కీగా షిప్ యార్డ్ పక్కనే మంచి హోటల్ దొరికింది. కానీ లైఫ్ స్టైల్ అయితే అక్కడ లివింగ్ అయితే చాలా కాస్ట్లీగానే ఉంది గైస్. ఎందుకంటే అది ఆఫ్కోర్స్ 1:10 ఉంది మన కరెన్సీ వాళ్ళది. వాళ్ళ ఒక్క రూపాయి మనకి 10 నుంచి 11 రూపాయలు ఉంది. సో ఆ లెక్కలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ మాకు హోటల్ అయితే చాలా కాస్ట్లీ పడింది. ఫస్ట్ డే 8,000, ఆ తర్వాత మేము 3 people ఉన్నాం అనమాట. ఆ తర్వాత 15,000 దాకా అయింది ఒక రోజు. అంటే సాటర్డే సండే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మిగిలిన రోజులు 7,000, 8,000 అట్లా పడుతుంది. సో చూడండి సిటీ బ్యూటీ అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడ చూసినా చాలా బ్యూటీగా అనిపిస్తుంది అనమాట మనకి. బస్సులు ముఖ్యంగా గైస్, ఆ బస్సులు చూస్తే ఏ బస్సు చూసినా బ్రాండ్ న్యూ బస్సు లాగా ఉంటుంది అనమాట, కొత్త బస్సు లాగా. క్యూబాలో చూస్తే ఎప్పుడో 1960-70 బండ్లు వాడినట్టు, ఇక్కడ మాత్రం ఇప్పుడు 2025 బండ్లు వాడుతున్నట్టే ఉంటుంది. మరి అటు వయసు ఏంటో లెక్క ఏంటో మనకు తెలియదు. వాళ్ళ మెయింటెనెన్స్ అలా చేస్తున్నారు. అన్ని బస్సులు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అలా కొత్త బండ్లలాగా ఉన్నాయి అన్నమాట. అయితే బస్సుల పద్ధతులు ఏంటంటే ఇక్కడ 6 రూపీస్ ఎక్కడికైనా వెళ్ళాలి. బస్సు ఎక్కామంటే 6 రూపాయలు వేయాలి. అందులో చిల్లర బాక్స్ ఉంటుంది, కాయిన్ బాక్స్, అందులో 6 రూపీస్ వేసి బస్సు ఎక్కి ఎక్కడన్నా దిగొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ సిస్టమ్. అయితే మన దగ్గరలో ఫ్రీకి పెట్టకుండా, అందరికి ఫ్రీగా పెట్టకుండా ఒక స్లాబ్ పెట్టేసి మనిషికి ఒక 5 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా పెట్టేస్తే 3 రూపాయలు, 4 రూపాయలు ఏ ప్రజలకి ఎవరికి ఎంత కష్టమేమనిపించదు. ఆ పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది. మన దగ్గర ఫ్రీగా పెట్టడం వల్ల గవర్నమెంట్లు మీద పెను భారాలు పడుతూ ఉంటాయి. కానీ ఈ పద్ధతి అయితే నాకు నచ్చింది. మన దగ్గర 5 రూపాయలు పెడితే సరిపోతుంది కదా. 5 రూపీస్ కాయిన్ అందులో డబ్బాలు వేసేసి వెళ్ళిపోవచ్చు, బాక్సులు వేసి వెళ్ళిపోవచ్చు, ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అంటే 6 రూపీస్ అని వాళ్ళు పెట్టారు కానీ బోర్డు, ఎవడో 6 రూపీస్ వేస్తున్నాను కనపడదు కదా మనకి. 3 రూపీస్ వేసేయాలి, 3 రూపీస్, 4 రూపీస్ వేసేయాలి. ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత వేసి జర్నీ చేసేస్తున్నారు. ఓకే, అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా. చూడండి గైస్, కనపడే క్యాసినోస్ మనకి. ఒక్కొక్క బిల్డింగ్ ఎలా ఉంటుందంటే దాదాపు మన కూకట్పల్లి లాంటి, అమీర్పేట లాంటి ఒక
ఒక ఒక ఒక ప్రాంతాన్ని అందులో కుక్ చేయొచ్చు. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సిటీ అంతా చాలా ముచ్చటగా అనిపించింది నాకు. రాత్రి 10 దాటిన తర్వాత సిటీ మొత్తం నిర్మానుష్యం అయిపోతుంది. కానీ 24/7 సిటీ వర్క్ చేస్తుంది. ఆ క్యాసినోలు, క్లబ్బులు, పబ్బులు అన్నీ చాలా హడావిడిగా పనిచేస్తున్నాయి. లోపలికి వెళ్తే అంత జనంతో కిక్కిరిసి ఉంటుంది. రోడ్డు మీదకి వస్తే నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవడో బిక్కు బిక్కు అనుకుంటా మనం రోడ్ల మీద వెళ్తూ ఉండాలి. అక్కడ అన్నీ ముందు ముందు ఆ వీడియోలో ఇంకా రాబోయే చాలా ఒక మంచి మంచి విశేషాలు అవి చెప్తాను గైస్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే క్యాసినోలే. వీళ్ళకి ఆదాయం వనరులు క్యాసినోలు అండ్ టూరిస్టులు అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎందుకంటే పోర్ట్లు ఉన్నాయి, చాలా పెద్ద పోర్ట్ ఉంది. చిన్న సిటీ అనే చిన్న కంట్రీ ఇది. మన హైదరాబాద్ అంతా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద క్యాసినోలు ఉంటాయో, లెక్కకి మించి అనమాట. ఒకదాని మించి ఒక క్యాసినోలు. ఒక క్యాసినోకి ఒక క్యాసినోలకు కూడా సపరేట్గా బస్సులు ఉన్నాయి, సొంత బస్సులు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ల నుంచి, బస్ స్టాండ్ల నుంచి. ఆ బస్సుల్లో కూడా జనం తిరుగుతూనే ఉన్నారు. అయితే అక్కడ ఆహారం విషయానికి వచ్చేసరికి గుమగుమలాడుతా సాయంత్రానికి అంటే 24/7 నీ సువాసనతో కలకలాడుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద నడిచే అన్ని జంతువులు, గాల్లో తిరిగే జంతువులు, నీటిలో పారే జంతువులు అన్నిటిని వాళ్ళు క్రీచర్స్ అన్నిటిని తినేస్తారు. కాబట్టి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. నేను అవి కూడా కొన్ని షూట్ చేసి పెట్టాను. ల్యాబ్స్టార్స్, తర్వాత నత్తలు అండ్ అన్ని రకాల పీతలు, అన్ని రకాల జంతువులను చూసాము. బట్ అక్కడైతే ఇంకొక డిసిప్లిన్ అంటే నేను కుక్కలు లాంటి ఇటువంటి అయితే చూడలేదు. పిగ్ అండ్ పోర్క్, అదే మన బీఫ్, ఇటువంటివి అయితే కూడా ఉన్నాయి. అయితే సేఫ్టీగా మనం ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ప్రతి రెసిపీ మీద వాళ్ళు ఏం మీట్ వాడారో రాసి పెడుతున్నారు. అదొక అదృష్టం, సంతోషం. నో చీటింగ్ అనమాట. అక్కడ వాళ్ళు అన్నిట్లో చాక్లెట్లలోనూ, స్నాక్స్లోనూ, చిప్స్లోనూ అండ్ బ్రెడ్స్, బన్నలు అండ్ కేకులు అన్నిట్లోనూ మీట్ మిక్స్ చేస్తారు. కానీ ప్రతిదానికి దాని మీద వాళ్ళు రాస్తారు ఏం మిక్స్ చేసామనేది. పిగ్గా, బీఫా, ఫిషా. కాకపోతే అక్కడ ఎండు చేపలు, ఎండు మాంసం చాలా ఫేమస్ అనమాట. ప్రతి దుకాణాల్లో రోడ్డు మీద కూరగాయలు పోసినట్టు పోసి అమ్ముతూ ఉంటారు. జనం దాన్ని క్రేజీగా కొనుక్కొని తింటూ ఉంటారు. సో ఇక అటువంటి విషయాలన్నీ కొద్దిగా మనకు కొంతమంది ఇబ్బంది కలిగించవచ్చు. ఈ సిటీ అందాలైతే చాలా అద్భుతంగా ఉంటాయి. మేము 10 రోజులు, 14 రోజులు, 12 రోజులు ఉన్నాం గాయస్. 12 వీడియోలు దాకా వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాము. కొద్దిగా వీడియో లెంగ్తీగా ఉన్న అడ్జస్ట్ చేసుకోండి, చూడండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఒక రోజుకి ఒక వీడియో చొప్పున నేను చేస్తున్నాను. మళ్ళీ దాన్ని 2 రోజుల్లో 2 వీడియోలు చేసి 3 వీడియోలు చేసి 100 అడియాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అట్లా చేస్తే 10 minutes వీడియో లెక్క చేస్తే ఇది 3, ఇప్పుడు ఈ వీడియోని 3 వీడియోలుగా పెట్టచ్చు. కానీ మీకు బోర్ కొడుతుంది. అందుకని ఒకే వీడియోలో కొట్టి పడేయండి. చూడండి, మొత్తం చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. మీకు ఇంకా మంచి మంచి దేశాలు చూపించాలని నాకు చాలా కోరికగా ఉంది. అఫ్కోర్స్ ఇంకా మార్కెట్లో చాలామంది ఉన్నారు. అయినా సరే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తే మేము కూడా మీకు మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళు చూసారంటే మీరు వీడియో నచ్చింది అనుకుంటున్నా గైస్. అది మకావ్ టవర్ అంటారు. ఆ టవర్ నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తారు, బంగీ జంపుల్ లాంటి. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ చూడండి గైస్, అంత బ్యూటిఫుల్గా కట్టారు. అండ్ ఇటువంటి బ్రిడ్జిలో, సముద్రం మీద చాలా బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కలన్నీ మంచి ప్రదేశాలు, చాలా బ్యూటీగా అనిపిస్తుంది అనమాట. అది మ్యాటర్ అనమాట గైస్.
ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు బీభత్సంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. ఇంకా మన వీడియోలు వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. పండగ ఈ సంక్రాంతి పండగ అంతా నేను అక్కడ కష్టపడి వీడియోలను చేశాను. సంక్రాంతి పండగ కూడా వదిలేసి, ఫ్యామిలీని అందరిని వదిలేసి, పండగను వదిలేసి మీకోసం నేను ఈ వీడియోలు తెచ్చాను. ఖచ్చితంగా వీడియోలన్నీ చూసి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే 4 ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. అది గైస్, చాలా బాగుంటుంది బ్యూటీ అంతా. అసలు సిటీ అంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఎక్కడ చూసినా, ఎటు తిరిగినా పీపుల్ కూడా అసలు వాళ్ళ డ్రెస్సింగ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందరూ నీట్గా మెయింటైన్ చేస్తారు. డ్రెస్సులు కానీ, బట్టలు, బండ్లు, బస్సులు, రోడ్లు అన్నీ కొత్తగా ఉంటాయి అన్నమాట. కొత్తగా అనిపిస్తాయి. అక్కడ చిన్న పెద్ద వచ్చేదిగా అని లేకుండా కాలేజీ స్టూడెంట్ల కాడి నుంచి 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా క్యాసినోలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్